మట్టిని ముద్దాడిన మానవీయ కవిత్వం అంటున్నారు పి. శ్రీనివాస్ గౌడ్ జాబిలి చాంద్ పాషా కవిత్వం గురించి సమీక్షిస్తూ. మీకు వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల. రీడింగ్ వాజ్ మై ఎస్కేప్ అండ్ మై కంఫర్ట్, మై కన్సోలేషన్, మై స్టిమ్యులెంట్ ఆఫ్ చాయిస్. రీడింగ్ ఫర్ ద ప్యూర్ ప్లెజర్ ఆఫ్ ఇట్, ఫర్ ద బ్యూటిఫుల్ స్టిల్నెస్ that surrounds you when you hear an author's words reverberating in your head. పాల్ ఆస్టర్. ఒక కవి కవిత్వాన్ని అంచనా వేయాలంటే అతను పుట్టిన ఊరు, ప్రాంతం, కులం, మతం, పెరిగిన పరిస్థితులు, భావజాలం తెలుసుకుంటే చాలు, అంచనా కట్టచ్చు. కానీ జాబిలి చాంద్ పాషా సంగతి వేరు. వీటన్నిటిలో అతను కనిపించినట్టుంటాడు, కానీ వీటిలో మాత్రమే ఉండడు. చాలా వాటిల్లో వ్యాపించి ఉంటాడు. చాలా విశాలంగా విస్తరించి ఉంటాడు. కవి వస్తువు చూసే చూపు బట్టి కవి వ్యక్తిత్వం తెలుస్తుంది. ద్వేషించే వారిని ప్రేమించడం ఒక విశిష్ట లక్షణం. అది అందరికీ ఉండదు. అది కవికి ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళంటే ఇష్టం కవితలా ఉంటుంది. ఇందులో ప్రతికూల పరిస్థితులు సృష్టించిన వ్యక్తులకు కవి కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్లకు నేనంటే కోపం, నేనంటే ద్వేషం, నాకు మాత్రం వాళ్ళంటే ఇష్టం. వాళ్లే నా ప్రగతికి నాంది, వాళ్లే నా విజయానికి పునాది. ఈ దృక్పథం కవిత్వం ఇస్తుంది. ద్వేషం ఉన్న చోట ప్రేమను బోధిస్తుంది. కరుసీమలో పుట్టిన కవిగా కళ్ళబడుతున్న కరువును కవిత కట్టకుండా ఉండలేడు. పొద్దువాలిన దారెంట కవితలో ఆమె ఒక సజీవ యంత్రం. దిగబడుతున్న బతుకు గుడిసె తలుపు తెరిచి గతుకుల రోడ్డుపై నడుస్తూ ఒక పూట సంగటి వేటకై బయలుదేరింది. ఆమె ఒక శ్రామిక పక్షి. డొక్కాడాలంటే రెక్కాడాలి. ఒక శ్రామిక స్త్రీని పక్షితో పోలుస్తున్నాడు. పక్షి ఎలాగైతే ఆహార అన్వేషణకు బయలుదేరుతుందో అలాగే ఆమె కూడా సంగటి వేటకై బయలుదేరింది అని అంటాడు. అనంత వేరుశెనగ రైతు దుస్థితి చెబుతూ అతని కడగండ్లను ఏకరువు పెడుతూ కరువు దుప్పటి కవితలో ఎద్దు కొమ్మల సందుల్లో నుంచి కరువు సూర్యుడిలా అతడు బీడువారిన పొలంగట్టుపై బ్రహ్మజముడు చెట్టే కూర్చున్నాడు. బ్రహ్మజముడు చెట్టు అనగానే మదిలోకి వచ్చే దృశ్యానికి కరువు రైతుని ప్రతిష్టాపించినప్పుడు ఒళ్ళు చల్లబడుతుంది. ఆ పోలిక గుండెకు గుచ్చుకుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేక, ఏ ఆశ లేక ఇక అతడు మాత్రం కరువు దుప్పటి కప్పుకొని కబేళా వైపు కదులుతున్నాడు అనడం ద్వారా అనంతలో రైతు చివరికి ఏమైపోతాడో చెప్పకనే చెబుతున్నాడు. అయినా రైతు మీద కవికి భ్రమ, ప్రేమ వీడలేదు. మట్టిని ముద్దాడిన మనిషి అంటూ ఆ మనిషిని గురించి ఇలా కలవరిస్తున్నాడు. అనాది నుండి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టిన చేతులు దేశం నడివీధిలో దోసిళ్లు పట్టి దేహి అంటున్నాయి. దేశ ఆర్థిక భారాన్ని మోసిన వెన్నెముక కుటుంబ భారం మొయ్యలేక కుంగిపోతోంది. చేదు జ్ఞాపకాల చీకటిని కప్పుకున్న అతను బతుకుజీవుడా అంటూ కష్టాలన్నీ వెన్నెలతో చెప్పుకొని కన్నీళ్లు దిగమింగాడు. మట్టి నమ్ముకున్న మనిషి మట్టిలో మట్టిగా మట్టిని ముద్దాడాడు అని ఢిల్లీలో రైతు ఉద్యమాన్ని కన్నీళ్లతో కళ్ళకు కట్టాడు. చదివిన మనకు ఆ అభివ్యక్తికి కంట నీరు చిప్పిల్లుతుంది. అమ్మను గురించి రాయని కవి ఉండడంటారు. అయితే చాంద్ పాషా డిక్షన్ వేరు. ఒక కవితలో ఆ అనురాగ దీపం గుండె గుడిలో వెలిగినప్పుడు నాలో రాలే ప్రతి ఆనందం బాష్పం ఆ పాదాల చెంత పావనం కావాలనే తపన. ఆజన్మాంతం ఈ దేహం ఆ అమృతమూర్తి అడుగులకు తోడుగా ఇవ్వాలనే ఆశ. అమ్మా, నీ పాదాల స్వర్గం చెంతకే కదా నా పయనం. ఈ కవిత పాదాలు అమ్మ పాదాల కింద స్వర్గం ఉంటుంది అనే ఖురాన్ వాక్యం హృదయంలోకి తీసుకొని తనలో ఉన్మేళనం చేసుకుని రాసిన పాదాలు. జాగ్రత్తగా గమనిస్తే చాంద్ పాషా మతానికి విధేయుడిగా ఎక్కడా ఈ పుస్తకంలో కనిపించదు. కానీ ఖురాన్ వాక్యాల్లో ఉన్న కారుణ్యాన్ని, మానవీయతని రక్తనిష్టం చేసుకున్నట్టు కనబడతాడు. పర్యావరణ స్పృహ కానీ, కాలుష్యం పట్ల ఆందోళన కానీ, సామాజిక సమస్యల పట్ల స్పందన కానీ సగటు ముస్లిం కన్నా భిన్నంగా ఉంటుంది.
చిత్రంగా సైన్స్ను విశ్వసిస్తూ రాసిన కవిత విశ్వాంతరాళంలో ఒకంత ఆశ్చర్యపరుస్తుంది. విశ్వ పరిణామ క్రమం చెబుతూ అందమైన ఈ ప్రకృతి ఒక విజ్ఞాన భాండాగారం అయితే మానవ శరీరమే ఒక విజ్ఞాన శాస్త్రం కదా అనడం అంతా అల్లా సృష్టి అనే సాధారణ ముస్లిం భావజాలానికి గొడ్డలి పెట్టు. ఒక రకంగా చాంద్ బాషా ఇక్కడ ముస్లిం ఎలా ఆలోచించాలో విజ్ఞాన శాస్త్ర దృష్టి అలవర్చుకోవాలని చెబుతున్నాడు. కవికి శాస్త్ర దృష్టి ఉండటం వల్లే ఇది సాధ్యం. ఈ దేశం నా దేహం కవిత ఈ సంపుటికి తలమానికం. దేశంలో పెచ్చుమీరిన హిందుత్వ అతివాద కారణంగా ముస్లింలు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయబడ్డారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా ఇక్కడ ఈ దేశంలో సాధారణ పేద ముస్లింల మీదకు అనుమానపు చూపులు, అమానవీయ వివక్షకు గురి కాబడుతున్నారు. ప్రతిసారి తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన దుస్థితికి ఈ దేశ ముస్లింలు నెట్టబడ్డారు. అటువంటి వివక్షాపూరితమైన పరిస్థితులలో ఒక సగటు ముస్లిం తరపున ఎలుగెత్తిన ఒక బాధాతప్త హృదయ ఘోష ఈ దేశం నా దేహం కవిత. ముస్లిం మైనారిటీ వర్గాల మీద జరిగే ఈ అన్యాయమైన ప్రచారం ఆగే వరకు ఈ కవితకు ప్రాసంగికత ఉంటుంది. ఈ పుస్తకంలో అక్కడక్కడ కొన్ని కవితా పంక్తులు ఆకర్షిస్తాయి. ఫిడెల్ క్యాస్ట్రో గురించి రాస్తూ వేల జన్మలు బతికే జననం అతనిది అంటాడు. కవిత్వం కవుల కంఠశోష కారాదు, సముద్ర ఘోష ఎగిసిపడాలి. మరి మనం ఎదుగుతున్నామా? మత అడ్డుగోడల మధ్య మట్టి నుండి మనిషి రూపాంతరం చెందడానికి భూమి ఎన్ని యుగాలో వేచి చూసిందో. ఈ సంపుటికి ముందు మాట రాస్తూ బిక్కి కృష్ణ తన అనంత ప్రేమను చాంద్ బాషా మీద గుమ్మరించారు. సీమ కవిగా కొనియాడారు. ఇటలీలో ఉంగరేటిల, రష్యాలో పాస్టర్వాలా, రాయలసీమలో జాబిలి చాంద్ బాషా అని అన్నారు. కానీ అంతఃసీమల్లో స్వచ్ఛమైన చాంద్ బాషాను ఒక్క సీమకు పరిమితం చేయడం అన్యాయం. ఇక సాగర్ గారు అయితే చాంద్ బాషా ఎక్కడా వ్యక్తపరచని ఫండమెంటలిజం అంటగడుతూ ఒక గొప్ప ప్రవక్త అంటున్నారు. ప్రవక్త అనే మాట చాంద్ బాషాకే కాదు, ఏ అభ్యుదయ కవికి నప్పే మాట కాదు. చాంద్ బాషాను సరిగా అంచనా వేసింది రాచపాళ్యం గారు. ఆయన ఇలా రాశారు: 2010 తర్వాతే చాంద్ బాషా రాసినవి ఎక్కువగా ఉన్నాయి. అంటే 21వ శతాబ్దంలో గత 10 ఏళ్లలో రాసిన కవితలే ఎక్కువ. ఇందువల్ల ఏ కావ్యానికి గత 10 ఏళ్ల భారతీయ సామాజిక వాస్తవికత